భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం దత్తాత్రేయ గురవే నమః. భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున సోమవారం నాడు ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ విధంగా పూజించాలి, సోమవారం మనం ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఆ గ్రహానికి దానం మరి మిగిలిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మనం ఈ రోజున తెలుసుకుందాం. సోమవారం అనగానే అందరూ కూడా శివాలయానికి వెళ్తారు తప్పకుండా. ఎటువంటి వారైనా సోమవారం అంటేనే ఇంక శివాలయం బాగా. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే 4 కార్లు, 4 బంగ్లాలు, 10 మంది జనం కాదు. నిజమైన ఐశ్వర్యం ఏమిటంటే 10 రూపాయలు ఉన్నా మనం ప్రశాంతంగా ఉండగలగడం. మనం ఏది వండుకున్నామో అది 4 రకాలు తినగలడం ఐశ్వర్యం. కాబట్టి చాలా కోట్లు ఉంటాయి, వారికి ఏదో రోగం ఉంటుంది. వాడు డబ్బుండి ఓ స్వీట్ తినలేడు, డబ్బుండి ఓ కారం పదార్థం తినలేడు, ఒక మంచి వంటకాన్ని వండుకు తినలేడు. కోట్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, కానీ మజ్జిగ అన్నమే. కానీ ఇది ఐశ్వర్యమా అంటే కాదు అంటున్నారు. ఎందుకంటే మనకు 10 రూపాయలు ఉన్నా 100 రూపాయలు ఉన్నా ఎంత ఉన్నా సరే అది పక్కన పెట్టండి. మనకు ఉన్నంతలో ఉన్నంతగా తిని సుఖ సంతోషాలతో జీవించడమే నిజమైనటువంటి ఐశ్వర్యము. కాబట్టి ఎటువంటి ఐశ్వర్యమైనా సరే అని ఇవ్వలేనిదంటూ ఏముండదు. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆయనకి మనకి పాలతో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందినట్లయితే ఓం నమః శివాయ ఓం నమః శివాయ మంత్రజపం చేసినట్లయితే మనకి పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా శివుడి యొక్క అనుగ్రహం మరింత బాగా రావాలి అంటే ప్రతి నెలలో కూడా ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలు కాకపోయినా పాలతోనైనా అభిషేకం చేసో చేయించుకునో, పాలతో అభిషేకం చేసి ఆ నక్షత్రం రోజున బిలవదళాలతో పూజ జరిపించుకుని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట మళ్ళీ శివాలయ దర్శనం చేసి అప్పుడు ఆ స్వామివారి యొక్క దర్శనం తర్వాత ఇంటికి వచ్చి మన ఇంటిలో దేవుడి దగ్గర దీపం పెట్టుకుని అప్పుడు ఉదయం నుంచి ఉన్న ఉపవాసాన్ని విడిచిపెడితే పరమశివుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా సోమవారం నాడు గ్రహాల్లో 2వ గ్రహమైనటువంటి చంద్రుడి అనుగ్రహం కావాలి అంటే నాకు అంతా బాగానే ఉంది కానీ మనసు బాగోలేదు, మానసికంగా బాగోలేదు, మనసులో ఏదో అలజడిగా ఉంది, మనసంతా బాధగా ఉంది అంటారు. ఇటువంటి మానసిక బాధ, మనసులో బాధ పోవాలంటే చంద్రుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే చంద్రమా మనసో జాతః అంటుంది శాస్త్రం. కాబట్టి చంద్రుణ్ణి ఆరాధించినట్లయితే సోమవారం నాడు ఆ యొక్క మనశ్శాంతి అనేది మనకు కలుగుతుంది. ఏ విధంగా ఆరాధించాలి అంటే సోమవారం నాడు మనకి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు కానీ, దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ తెల్లని వస్త్రాలు ధరిస్తే ఇటు శివుడు అటు చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. చంద్రుడికి సంబంధించినటువంటి రంగు తెలుపు. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించి అటు శివాలయానికి వెళ్ళడం కానీ అయితే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చంద్రుడు ఉన్న చోట పాలతో అభిషేకం చేసి ఒక తెల్లని వస్త్రాన్ని ఆయనకి సమర్పించి కొద్దిగా బియ్యం అక్కడ పెట్టి నమస్కారం చేసి ఆ చంద్రుడికి నమస్కారం చేసుకుని తెల్లని వస్త్రంలో స్వచ్ఛమైన మంచి మనం ఏ బియ్యం అయితే తింటామో అదే బియ్యం, కేజింపావు బియ్యం తెల్లని వస్త్రంలో పోసి ఆ యొక్క బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే మనకి మంచి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా సోమవారం నాడు తెల్లని వస్త్రాలు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, బియ్యం కానీ ఇవన్నీ తెల్లని వస్త్రాలు, తెలుపు రంగు పదార్థాలు దానం చేయడం చాలా మంచిది. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి సోమవారం నాడు చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే, మనస్సులో ఉన్న బాధలన్నీ తొలగిపోయి మనకి సుఖమైనటువంటి
ప్రశాంతత కావాలి, మనం ఎప్పుడూ కూడా మానసికంగా బాగుండాలి అంటే మనకి చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. అదేవిధంగా సోమవారం నాడు వీలైన వారు శివాలయంలో కానీ లేదా పురోహితుల ద్వారా మీ ఇంట్లో కానీ సోమవారం నాడు కానీ మాస శివరాత్రి నాడు కానీ ఆరుద్ర నక్షత్రం నాడు కానీ మీ ఇంట్లో రుద్ర మంత్రాలతో హోమం జరిపించుకోండి. అదేవిధంగా చంద్రుడికి ఇష్టమైనటువంటి బియ్యాన్ని తెల్లని వస్త్రాలు దానం చేయండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ మంత్రాన్ని క్రమం తప్పకుండా ఆ రోజు ఎంత ఎక్కువ వీలైతే అంత పఠించే విధంగా చూసుకోండి. ఆ యొక్క ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఓం చంద్రాయ నమః ఓం చంద్రాయ నమః అని ఆ చంద్రుడికి నమస్కారం చేయడం, ఓం నమ శివాయ మంత్రంతో శివుడికి నమస్కారం చేసుకుని సోమవారం శివుణ్ణి ఆరాధించడం, గ్రహాల్లో చంద్రుణ్ణి ఆరాధించడం మంచిది. కాబట్టి మీ జాతకం చూపించుకుని చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం పరమశివుడికి సోమవారం అభిషేకం చేయించుకుని పాలు పెరుగు బియ్యం తెల్లని వస్త్రాలు దానం చేయండి. మీకు సంపూర్ణంగా చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత కలిగి మీరు నిత్యము కూడా సంతోషంతో ఆనందంగా మీరు జీవనాన్ని సాగిస్తారు. కాబట్టి సోమవారం యొక్క పరిహారాలు పాటించి మీరందరూ కూడా మానసిక ప్రశాంతతతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.